స్థానిక సంస్థల నిర్వహణకు రాష్ట్ర యంత్రాంగం సమాయత్తమవుతున్న వేళ ఇటు కూటమి పార్టీలో అటు వైసీపీ ఇద్దరు కూడా ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్లీ అంత ఈజీ కాదు. ఎందుకంటే వ్యవస్థలు ఏ విధంగా ఇప్పుడు ఉపయోగించబడుతున్నాయి అనేది చూసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వ్యవస్థలను ఒక రేంజ్లో ఉపయోగిస్తారు. ఏది ఏమైనా ప్రతి చోట పోటీ చేసి తీరాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు ఖరాఖండిగా ఆ పార్టీ నాయకత్వానికి అయితే చెబుతూ వస్తూ ఉన్నారు. ఆ పార్టీ నాయకులు అండ్ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల పంపకాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ ఏంటి ఆ పార్టీ ముఖ్యుల మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. వాట్ ఈజ్ వాట్ అని అంటే నారా లోకేష్ గారు చెప్పారని 80:15:5 80 టీడీపీ 15 జనసేన 5 బీజేపీ అని చెప్పారు అని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లోనే కథనాలు వచ్చిన తర్వాత జనసేన పార్టీ వైపు నుంచి కూడా తీవ్రంగా ప్రతిఘటన కనిపించింది. ఈసారి మనం ఎక్కువ చోట్ల పోటీ చేయాలి, ప్రతి చోట రాజీ పడకూడదు, ఎప్పటి నుంచో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు జనరల్ ఎలక్షన్స్లో జగన్ని దించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము తక్కువకు ఒప్పుకున్నాం, ఇప్పుడైతే మాకు బలం ఉన్న చోటలా పోటీ చేస్తాము అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు కూడా మీడియా ముందు చెప్పడం రకరకాలుగా వీళ్ళ మధ్య ఇది ఒక ఏమంటారు స్పేస్ కలిగే విధంగా అయితే ఈ చర్చ జరిగింది. ఇది ముదిరితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మనం కూటమి పార్టీల మధ్య కనుక విభేదాలు ముదిరితే అందరం మునిగిపోతామని చెప్పి భావించారేమో. తాజాగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారని ఎక్కడా మాట్లాడొద్దు, మీరు అసలు ఈ పొత్తుల గురించి మాట్లాడొద్దు, సీట్ల పంపకాల గురించి మాట్లాడొద్దు, మేము అన్ని సమయం చూసుకొని పై స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటాం, మీరు సక్రమంగా పనిచేసుకుంటూ వెళ్ళడమే మీ పని. ఎవ్వరూ కూడా పొత్తుల మీద మాట్లాడదు. నేరుగా వాళ్ళ పత్రిక హెడ్డింగ్ ఎన్ని చోట్ల ఎవరెన్ని చోట్ల పోటీ చేస్తారనేది మీరు ఎవరూ మాట్లాడద్దు. ఆ విషయం కూటమి నాయకత్వాలు చూసుకుంటాయి. తెదేపా నాయకులకు చంద్రబాబు ఆదేశం అని. అండ్ ఇక్కడ ఇందులో ఒక విషయం కూడా చూడండి. అంటే ఈయన అంటే గొడవలిపాటి అంటారు కదా వైసీపీని, మొత్తానికి జగన్ కాచుకొని కూర్చున్నారు అని ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అంటే దేనికోసం? కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకట. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు జగన్ కాచుకొని కూర్చున్నారు అని. అంటే ఒకవేళ మనం కనుక విడిపోతే విభేదాలు వచ్చి మునిగిపోతాం. అంటే జగన్ ఒంటరిగా ఎదుర్కోలేము, ఇది వాళ్ళే చెబుతారు కదా, ఒంటరిగా ఎదుర్కోలేము, కూటమి విడిపోతే మునిగిపోతాం. సో విభేదాలు పెంచుకోకండి. మన మధ్య విభేదాల కోసం మన ప్రత్యర్థులు కాచుకొని కూర్చున్నారు. మరి రాజకీయ పార్టీల తర్వాత ఏ ఎత్తుగడలు అవలంబించుకుంటూ ఉంటారు. సో మొత్తం మీద అయితే 3వ సంవత్సరంలో అడుగు పెట్టినా కూడా కూటమిగా కలిసి ఉండకపోతే మనం నిలబడలేమనే ఇంకా స్ట్రాంగ్ నమ్మకంతోనే అధికార పార్టీలు అయితే ఉన్నాయి. సీరియస్లీ. సో జనసేన గురించి ఎక్కడే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా గప్చుప్, మీరు ఎవరు నోరు తెరవకని చెప్పి తక్షణ ఆదేశాలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. సరే చూడాలి ఎంతకాలం కొనసాగుతాయో వీళ్ళ బంధాలు సాన్నిహిత్యాలు.